ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి ఒక శ్రేష్టమైన దినమును ప్రభువు మనకు అనుగ్రహించినందుకై ఆయనకి మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు? మీ ఆత్మీయ జీవితంలో దృఢమైన విశ్వాసం కలిగిన వారిగా ఉంటున్నారా? విశ్వాస వీరుల జాబితాలో నీ పేరు రాయబడే అనుభవం ఉందా? అయితే ఎంతో శ్రేష్ఠుడు. విశ్వాసం ద్వారా నీవు అనేక కార్యములను చూడగలుగుతావు. ప్రభు చేసే కార్యాలు అనేక మార్లు విశ్వాసాన్ని బట్టి జరిగిస్తూ వచ్చాడు. అలాంటి విశ్వాసం, నతానియేలు లాంటి విశ్వాసం నువ్వు కలిగి ఉంటే మంచిది. అయితే ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి, దైవ వాక్యంలో నుంచి దావీదు భక్తుడు కీర్తనకారుడు రాసిన 46వ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలముల్లో ఆయన నమ్ముకొనదగిన మంచి సహాయకుడు. ప్రియ సహోదరుడ, మన దేవుడు నమ్ముకొనదగిన మంచి సహాయకుడు. ఆయన ఆశ్రయము, ఆయన దుర్గమై ఉన్నాడు. అవును కదా? ఇలాంటి దేవుడును మనం ఎక్కడైనా చూసామా? అవును, మనం ప్రార్థించగానే మన ప్రార్థన ఆలకిస్తాడు. మనకి ఏదన్నా కొదువు ఉండగానే ఆ కొదువును తీర్చడానికి దినమెల్లా చేతులు చాపి సహాయకుడుగా ఉంటాడు. నరమాత్రులు మనకేమి చేయగలరు? అవును, హెబ్రీ 13:6లో సెలవిస్తాడు. దేవుడు సహాయకుడై ఉన్నాడు. అవును, ఆయన మంచి సహాయకుడు, ఆయన మంచి ఉపకారి. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో మనం నమ్మితే ఆ కార్యాన్ని చూడగలుగుతాం. అవును, మన దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు. ఓసారి ఒక సహోదరికి ఎంతో వ్యాధి కలిగింది. అనగా ఎలాంటి వ్యాధి అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఆమెకు ఒక భయంకరమైనటువంటి వ్యాధి. అవును, 38 మరి లూకా సువార్త 8వ అధ్యాయంలో గనక మనం గమనిస్తే, ఆమె 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. ఆమె పరిస్థితి ఎంతో భయానకరం. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడింది. అంటే వ్యాధి బాధను నివారణ చేసుకోవటానికి వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎంతగానో మరి ఆరోగ్యం బాగు చేసుకోవటానికి తన దగ్గర ఉన్న ధనమంతా వెయ్యి ప్రయాస కలిగజేసింది. అయితే అయినప్పటికీ తనకు ఆ వ్యాధి నివారణ కలగలేదు. 1 కాదు, 2 కాదు, 12 సంవత్సరాలు ఆ వ్యాధితో ఆమె బాధపడుతూ వచ్చింది. ఆమె శరీరం అంతయు రక్తహీనత. ఆమె దుఃఖాక్రాంతురాలై మరణానికి పాత్రురాలుగా ఉంది. ఇంకెవరూ ఆదరణ లేక, నాకు ఇక మరణమే శరణమని నిస్సహాయ స్థితిలో దేవుని వైపు చూసింది. ఆ మార్గం గుండా ప్రభు వెళుతుంటే ఆమె విశ్వసించింది. ఏమని నమ్మింది? ఆయన వస్త్రపు చెంగు తాగితే నాకు స్వస్థత కలుగుతుంది, నాకు నివారణ కలుగుతుందని నమ్మింది. ఆయన అప్పటికి అనేక ప్రాంతాల్లో స్వస్థపరుస్తూ వస్తున్నాడు. ఆమె వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు తాకగానే ఆయన దేహంలో ఉన్నటువంటి ప్రభావము ఆమె దేహంలోనికి వెళ్ళి ఆమెకి సంపూర్ణమైన స్వస్థత. 12 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆ రక్తస్రావం ఆమెను, ఆ రక్తమును గడ్డకట్టి ఆమె బాధ అంతయు నివారణ అయి ఆమె దుఃఖమంతయు తొలగిపోయాను. ఆమె సంపూర్ణమైన ఆరోగ్యం కలిగిన. అవును కదా? ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమెకున్న ఆపత్కాలంలో దేవుడు ఆమెను ఆదుకున్నాడు, ఆమెను స్వస్థపరిచాడు. ఆమె కాదు, మరి దక్షిణ కొరియాలో మనం గమనిస్తే ఒక దైవజనుడు, మనం ఎప్పుడు వింటూ ఉంటాం, పేరు మోసిన దైవజనుడు పాల్ యాంగిచ్చో అని దైవజనుడు, ఊపిరితిత్తుల క్యాన్సర్తో ఆయన రక్తం కక్కుకునేవాడుగా ఉన్నాడు.
యవన కాలంలో మరణానికి సిద్ధమై ఉన్నాడు. తన పరిస్థితి బాగోని పరిస్థితుల్లో మరి ఒక సహోదరికి చిన్న బైబిల్ ఇచ్చినప్పుడు ఆ బైబిల్ చదువుకొని దేవుని విశ్వసించి ఆ ఆపత్కాలంలో ఇక డాక్టర్స్ నీవు 2-3 నెలల కన్నా బ్రతకవు అని సెలవిచ్చిన సమయంలో దేవుని సన్నిధికి వచ్చి నమ్ముకొనదగిన మంచి సహాయకుడిని ప్రార్థించినప్పుడు దేవుడు అతన్ని స్వస్థపరిచాడు, అతనికి సహాయకుడు కొన్నాడు. ప్రియా సహోదరుడా, ఈ వాక్యం మనకేం చెప్తుందో తెలుసా? నీకేదైనా ఆపదొస్తే నువ్వు ఎవరిని సంప్రదిస్తావు? నీ స్నేహితుల్లా, నీ బంధువుల్లా, నీ తోబుట్టువులనా, నీ రక్త సంబంధికులనా, లేక నీతో ఉన్నవారినా, నీ పొరుగు వారినా? ఎవరిని నువ్వు ఆశ్రయిస్తావు? ఎవరు నీకు ఆశ్రయము? ఎవరు నీ దుర్గము? ఒక మాట, ఆపత్కాలంలో నమ్ముకోదగిన మంచి సహాయకుడు నీకున్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నీ కొరకు, నీకు వచ్చిన ఆపద కొరకు విడుదల చేయటానికి దినమల్లా చేతులు చాపి ఉన్నాడు. అవును, యథార్థవంతులను బలపరచుట కొరకు ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. కాబట్టి నీకే ఆపదున్నా యేసు యొద్దకు వస్తావా? ఆయన యొద్దకు వచ్చి మనవి చేసుకుంటావా? ఆయన సహాయాన్ని కోరుకుంటావా? ఆయన నీకు తప్పక సహాయం చేస్తాడు. ఆయన నిన్ను విడిపిస్తాడు. నీ ఆపద ఏదైనా విడిపించగలిగిన శక్తివంతుడు. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములు కలుగజేసిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన యొద్దకు వచ్చి మనవి చేసుకో. ఇదని కాలం వాక్యం అనుభవం మనతో మాట్లాడుతున్నాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన మంచి సహాయకుడు, ఆయన నీకు ఆశ్రయమై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం సహోదరుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీవు మాకు దేవుడిగా ఉండుట ఎంత గొప్ప ఆధిక్యత. నీవు మాకు ఆశ్రయం, మా దుర్గమై ఉన్నావు. మా ఆపత్కాలాల్లో నీవు నమ్ముకొనదగిన మంచి సహాయకుడు. అవునయ్యా, మా పితరుల కాలం నుంచి ఉన్న దేవుడు, వారి ఆపదలన్నిటిలో విడిపించిన దేవుడు. 107వ కీర్తనలో మీరు చెప్పుచున్న మాటలంతా, వారి ఆపదల్లో వారి దేవుడికి వారు మొరపెట్టిన, వారి కష్టకాలంలో వారి దేవునికి వారు మొరపెట్టిన, వారి దేవుడు వారి మొరవిని వారిని విడిపించిన, వారి ఆపదలన్నిటి నుంచి విడిపించిన. అవును తండ్రి, నీ వంటి ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు లోకంలో ఎక్కడైనా ఉన్నాడా? అవును, నన్ను మమ్మల్ని బలపరచుము, సహాయం చేయు. మా ప్రియబిడ్డల్లో ఎవరికైనా ఉన్న కొదువులు, ఆపదల్లో, చిక్కులుంటే, శోధనలుంటే విడిపిస్తురండి. మన కాలబిడ్డల భవిష్యత్తును దీవించుము. సంఘంలో అన్ని జనులు మీరు చేరుస్తారండి. సంఘమును క్షేమాభివృద్ధి కలగజేసి మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.